10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువ ఆధారం అన్నాడు. 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఆధారం అంట. అంటే జ్ఞానం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తాను దీవించబడింది ఆ జ్ఞానం చేతనే, తాను దేవుని నుండి కోరుకున్నది ఆ జ్ఞానమే. అయినా 16వ వచనంలో అధికముగా నీతిమంతుడై ఉండొద్దు అన్నాడు, అధికముగా జ్ఞానివి కూడా కావద్దన్నాడు. సమతుల్యంగా ఉండాలి. ఏది ఎక్కువ అవ్వకూడదు, ఏది తక్కువ కాకూడదు. బ్యాలెన్స్డ్ లైఫ్. ఈ సమతుల్యత అనేది మనిషి జీవితంలో లేకపోవటం వలననే ఈ దౌర్భాగ్యపు స్థితి. సమతుల్యత అన్నీ కలిగిన తర్వాత కలగదు, సమతుల్యత అన్నీ కోల్పోయిన తర్వాత పోదు. సమతుల్యత మనకు కలిగిన దానితో సంతృప్తి పడటం, అందులో సౌఖ్యంగా జీవించటం, దానిని ఆధారం చేసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించటంలోనే ఉంది. అయినా సమతుల్యమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి సొలొమోను జ్ఞానాన్ని గురించినటువంటి ప్రస్తావన తెచ్చి జ్ఞానం యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడి 23వ వచనంకి వచ్చేసరికి మరలా భిన్నమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ భిన్నమైన అభిప్రాయం అంటే, ఆయన వీటన్నిటినీ తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానం కూడా నిష్ప్రయోజనమే అన్నాడు. జ్ఞానం బహు గొప్పదే. ఈ జ్ఞానం వలననే సొలొమోను నేడు ఈ స్థితిలో ఉన్నాడు. ఇప్పటి వరకు సొలొమోను చెప్పిన మాటలు చాలా గొప్పవి కదా, మనుష్యుడు ఎవరో ఇలాగ మాట్లాడలేదు కదా. యేసుప్రభు మాటలు జనసమూహములు విన్నటువంటి సమయంలో ఆయన మాటల్ని ఎవరి మాటలతో పోల్చాల్సి వచ్చిందంటే, జ్ఞాని అయినటువంటి సొలొమోను మాటలతో పోల్చి, సొలొమోను కంటే జ్ఞాని అయిన వాడు ఇక్కడున్నాడు అని చెప్పారు. అంటే యేసుప్రభు యొక్క మాటలను పోల్చాల్సి వస్తే సొలొమోను వచ్చాడు పిక్చర్లో. ఆయన కంటే జ్ఞానవంతుడంట యేసుప్రభు. అది సంగతి. అయితే ఆ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను ఆ జ్ఞానం తనకి ఎలాగా ఉపయోగపడిందంటే, ఈ ప్రపంచంలో జరుగుతున్న వాటన్నిటిని విశ్లేషించటానికి, ఒక సరైనటువంటి దృక్పథాన్ని మానవ జాతికి తెలియచేయడానికి ఆ జ్ఞానం ఉపయోగపడింది. ఈ సంగతులు మనకు రాయటానికి, తరం వెంబడి తరము గతించిపోయిన చదువుకొని మేలు పొందడానికి సొలొమోనుకు ఉపయోగపడింది. తాను సంపాదించినటువంటి ధనధాన్యాదులు కాదు, తన రాజ్యాధికారం కాదు, తన సిరి సంపదలు ఉపయోగపడలా, తన జ్ఞానం ఉపయోగపడింది మనకి ఈ సంగతులు రాయటానికి. 23వ వచనం, ఇదంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. ఏదంతయు? ముందు చాలా సంగతులు చెప్పాడు కదా. ఇదంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. ఇదంతా అనే మాటలో ఏముంది? ఇదంతయు అనే మాటల్లో సొలొమోను చెప్పినటువంటి గొప్ప పదం ఏంటి ఈ ప్రసంగిలో? వ్యర్థం. ఇదంతా వ్యర్థమని ఆయనకు ఎలా తెలిసిందంట?
జ్ఞానం వల్ల తెలిసింది. జ్ఞానం ఉంటే అంతా వ్యర్థమని అర్థమవుతుంది. కానీ ఈరోజు చాలామంది జ్ఞానం ఉంది, కానీ ఎవడికి వ్యర్థమని అర్థం కావట్లా. మనం వెంబడిస్తున్నవి, మనం వెంటాడుతున్నాయి, మనం పోగు చేసుకుంటున్నాయి, మనం సంపాదిస్తూ ఉన్నాయి, మనం కూడగడుతున్నాయి, ఇవన్నీ వ్యర్థం అని అర్థం కావాలంటే అతనికి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే అది వ్యర్థమని అర్థంగానే కాదు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు? వెర్రివారైన వారు. ఎందుకంటే వాళ్ళ నోటి వెంట ఒక్కడు కూడా వాళ్ళు సంపాదించిందంతా వ్యర్థమని రావట్లా, అనిపించట్లా వాళ్ళకి. రాదు. ఇంకా ఏం కూడగడదాం, ఇంకా దేన్ని సంపాదిద్దాం, ఇంకా ఏ కీర్తి ప్రతిష్టలు మన అకౌంట్లో వేసుకుందాం అనుకుంటున్నారు. కానీ నువ్వేది సంపాదించినా ఇదంతా వ్యర్థమని నీకు అర్థం కావాలంటే నీ జ్ఞానం ఉండాలి. అది పరిపూర్ణంగా పుష్కలంగా ఉన్నటువంటి సొలొమోను మాత్రమే ఈ మాట చెప్పగలిగాడు. ఇదంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని. తర్వాత జ్ఞానాభ్యాసము చేసుకుందనని నేను అనుకుంటుని కానీ అది నాకు దూరమాయను. సో జ్ఞానం చేత జ్ఞానాభ్యాసాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఆయనకు దూరం అయిందంట. సత్యమైనది దూరముగాను లోతుగాను ఉన్నదే, దాని పరిశీలన చేయగలవాడెవడో. ఎప్పుడు ఒక గొప్ప పదం వాడతా ఉన్నాడు. ఏంటా పదం? ఇంతవరకు జ్ఞానాన్ని గురించి మాట్లాడి జ్ఞానం చేత అంతా వ్యర్థం అని చెప్పి ఒక గొప్ప పదాన్ని ఈ వచనాల్లో మానవ జాతికి పరిచయం చేస్తున్నాడు. ఏంటంటది? సత్యము. సత్యము దూరముగాను బహులోతుగాను ఉన్నదే, దానిని పరిశీలన చేయగలవాడేవాడు. అంటే జ్ఞానం అన్నా మానవ జాతికి పరిపూర్ణంగా కలుగుతుందేమో కానీ సత్యమైనది మాత్రం దాన్ని పరిశీలనగా చేసుకోగలవాడు ఎవడున్నాడు? సత్యము. సత్యం అనేటువంటి పదం ఈ మానవ జాతి వినగానే దానిని వెంటనే అంత రూఢిగా మానవ జాతికి పరిచయం చేసిన వాడు యేసు ప్రభువు అని గుర్తు రావాలి. ప్రపంచంలో చాలామంది తత్వవేత్తలు, వేదాంతవేత్తలు, గొప్పవారు అందరూ ఉన్నారు. వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. కానీ వాళ్ళెవరూ కూడా సత్యం అనేటువంటి పదాన్ని యేసు ప్రభు వాడినంతగా వాళ్ళ. సత్యమైనది దూరముగాను బహులోతుగా ఏమిటి సత్యము? సత్యమైంది. జ్ఞానం వలన, జ్ఞానాభ్యాసం వలన సొలొమోనుకి సమస్తం వ్యర్థమని అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ సొలొమోను చెప్తున్నటువంటి సత్యం ఏంది? ఏమిటా సత్యం అంటే అన్నీ వ్యర్థం అనే మాట సత్యం. అన్నీ వ్యర్థం అనేటువంటి మాట ఆయన చెప్పడానికి ఉపయోగపడింది జ్ఞానం అయితే, ఆ వ్యర్థం అనే మాట సత్యం అని గ్రహించినవాడు
సత్యాన్ని పరిశోధించినవాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను. చాలా లోతైనటువంటి అవగాహన ఇది. ఆ సత్యము దూరంగాను బహులోతుగాను ఉన్నది. దాన్ని పరిచయం చేయడానికి వచ్చినవాడు యేసుప్రభు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది మనిషికి జ్ఞానం నేర్పడం కోసం కాదు. జ్ఞానం నేర్పడానికి యేసు కంటే ముందు ఒకళ్ళు పంపబడ్డారు. ఆయన ఎవరో? సొలొమోను. కానీ ఆ జ్ఞానం కంటే గొప్పది సత్యము. ఆ సత్యవంతుడైన వారిని మనము కనుగొనడానికి సత్య రూపేణ యేసుప్రభు వచ్చి మనకి ఈ సంగతులు పరిచయం చేశాడు. అంతేకాదు 25వ వచనంలో వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకు సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకు భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనస్సు నిలిపితిని. తన మనస్సు నిలపాల్సి వచ్చింది ఒకదాని మీద. ఏం సంపాదించడానికి? జ్ఞానాన్ని సంపాదించడం కోసం మనస్సు నిలపాల. అది చాలా తేలికపాటులో ఒక వరంలాగా దేవుని నుండి ఆయనకి అనుగ్రహించబడింది. అందుచేత జ్ఞానం ఆయన కష్టపడి సంపాదించింది ఏమి కాదు, కోరి సంపాదించింది. ఆ జ్ఞానంతో ఆయన పరిపాలన వ్యవస్థ అంతటినీ గాడిలో పెట్టాడు. కానీ ఆ జ్ఞానం ఆయనకు వ్యర్థమని తెలిసింది. ఆ వ్యర్థమైన సత్యాన్ని మనకు రూఢి చేస్తూ వచ్చాడు. భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకు తాను రూఢి చేసుకున్నాడంట తన మనస్సుని. ఎంతమందికి భక్తిహీనత బుద్ధిహీనతలా కనబడతా ఉంది? దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడట. నిజానికి అతడు అలాగా బుద్ధిహీనమైన మాటలు చెప్పడానికి గల కారణము అతని భక్తిహీనత. ప్రేమైన వాళ్ళ బాగా ఆలోచించండి. భక్తిపరుడైన వాడు, వాని భక్తి నిజమే అయితే వాడు తన జీవితంలో బుద్ధిహీనుడిగా బ్రతకలేడు. భక్తిపరుడైన వాడు తన భక్తి యథార్థముగా కలిగినది అయితే అతడు తన జీవితంలో ఎన్నడూ బుద్ధిహీనుడు కాలేడు. తన క్రియలు తనని బుద్ధిహీనునిగా ఎన్నటికీ ఈ లోకాన్ని కనపరచవు. ఆలోచించండి ఒకసారి. ఎంతమంది తాము భక్తిపరులై ఉండి బుద్ధిహీనులుగా ఈ లోకంలో స్థిరపరచబడ్డారు? ఎంతమంది జ్ఞానులై ఉండి అజ్ఞానులుగా పిలువబడ్డారు? తాము జ్ఞానులు మరియు అజ్ఞానంగా ప్రవర్తించారట. వారు భక్తిపరులు అయ్యి ఉండి కూడా భక్తిహీనులుగా బుద్ధిహీనులుగా వ్యవహరించినటువంటి శైలి మానవ జాతికి మాత్రమే సరి. భక్తిహీనత బుద్ధిహీనత వెరితనమని తాను గ్రహించడానికి మనస్సు నిలిపితే గాని అర్థం కాలేదట. మనస్సు నిలిపితే గాని అర్థం కాలేదు. అదేదో దైవజనుడు ఇక్కడ వాక్యం ప్రకటిస్తూ ఉంటే మీరు నోట్స్ రాసుకుంటే అర్థమయ్యే సంగతి కాదు. లేకుంటే ప్రతి ఆదివారం లేకుంటే సంఘ కార్యక్రమాలు అన్నిటికీ హాజరవుతుంటే అర్థమయ్యే సంగతి ఎంతకన్నా గానే కాదు. ఇంతకంటే గొప్ప సంగతి మరొకటి ఉంది. మనుషులు ఎందుకొని తాము జ్ఞానులు అని విర్రవీగుతారో, తమకు ఏదో ఒక లోతైనటువంటి సంగతి గ్రహింపగలిగిందని అతిశయిస్తారో,
ఒక గొప్ప సంగతి కింద వచ్చిన అలా చెప్పాడు చూడండి. 27వ వచనం. సంగతుల హేతు ఏమైనను కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా అది నాకు కనబడినని ప్రసంగినైనా నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. మరలా చదువుతాను వినండి. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినని నేను చెప్పుచున్నాను. తన ముందు ఏవో సంఘటనలు జరుగుతూ ఉంటే వాటి యొక్క లోతుపోతులు గ్రహించటానికి మనసు నిలిపాడంట సొలొమోను. ఇది ఎందుకు జరిగింది, దీని అర్థం ఏంది, దీని పరమార్థం ఏంది, దీని గూఢత్వం ఏంటని ఆలోచన చేసి తాను పరిశీలనాత్మకంగా తెలుసుకుంటే ఒకటి అర్థమైందంట. మానవ జాతికి ఏదన్నా ఒక మాట కానీ, ఒక కార్యం కానీ, ఒక పని కానీ పైన మాత్రమే పరిశీలించి చాలా వడివడిగా ఒక తీర్మానం చేసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి అన్నటువంటి మాటను వెంటనే నిర్ధారణ చేసుకొని త్వరపడి నిర్ణయం తీసుకునేటువంటి బలం ఎంత మనుషుల్లో ఉందా లేదా? వెంటనే ఈ మాటకు అర్థం ఇది, ఈ పనికి కారణం ఇది, ఈ మాటకు అర్థం ఇది, ఈ పనికి మూలం ఇది అని చాలా త్వరగా వడివడిగా నిర్ణయాలు తీసుకొని రూఢీపరుచుకొని కొంతకాల ప్రయాణం అయిన తర్వాత తలకాయలు గిక్కునేవాళ్ళు ఎంతమంది? నేను ఇట్టనుకోలేదు, నేను అలాగ అనుకున్నాను, అప్పుడే చెప్పొచ్చు కదా, నాకు బాగా అర్థమయ్యేది. అర్థం చేసుకునే జ్ఞానం లేని వ్యక్తికి ఎప్పుడు చెప్పినా అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి వ్యర్థం అని మాత్రం అర్థమవుద్ది. అది అర్థమైనా జ్ఞానం ఉన్నట్టే లెక్క. ఏ సంగతి? వ్యర్థం అని అర్థమైతే జ్ఞానవంతుడే. వ్యర్థం అన్న సంగతి కూడా అర్థం కాదు. సంగతులకు హేతు వేదనని కనుగొనుటకు ఆయన తరచి చూస్తే కనబడ్డటువంటి సంగతి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. తరచి చూడటం, పరిశీలనాత్మకంగా విషయాలని గ్రహించటం, మాటల యొక్క లోతును ఆంతర్యాన్ని గుర్తించగలగటం, ఒక లాభానికి కానీ ఒక నష్టానికి కానీ మూలాధారం ఏంటో నువ్వు తెలుసుకోగలగటం. మానవ సంబంధాలు ఈరోజు మానవ జాతిలో సమూలంగా నాశనం అయిపోతున్నాయంటే కానీ కాలం ఏంటో తెలుసా? వడివడిగా త్వరగా ఒక క్రియని, ఒక మాటని రూఢీపరుచుకోవటం వలన. అంత తేలిగ్గా ప్రతి మంచి మాట అర్థం కాదు, అన్నీ మంచివి కాదు, అన్నీ చెడ్డవి కాదు. నువ్వు తరిచి చూస్తేనే నిజాలు తెలుస్తాయి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చెప్పాడు, మేలు కీడనియు కీడు మేలనియు యోచించుకొని వానికి శ్రమ. అంటే దాని అర్థం ఏంటి? మేలుని మేలుగా అర్థం చేసుకునే మనస్తత్వం మనిషికి ఉందనా? కీడును కీడుగానే అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మనిషికి ఉందనా? లేదు. మేలుకి కీడుకి మధ్య వ్యత్యాసం మానవ జాతి కనుక్కోలేదు. అందుకే ఆ మాట రాశాడు, మేలుని కీడునుకుంటా అంట మనిషి, కీడుని మేలునుకుంటా అంట వాడికి అమితమైనటువంటి శ్రమ. అలా అనుకోకుండా ఉండాలంటే ఏం కావాలి మనిషికి? తరచి చూడగలిగేటువంటి వివేకము, విజ్ఞత కావాలి. అది సొలొమోనుకి పుష్కలంగా ఉన్నాయి. తన రాజ్యంలో 2 స్త్రీలు వారి బిడ్డ చనిపోయాడని తన వద్దకు వస్తే అతి సులువుగా పరిష్కారం చేశాడు సొలొమోను. ఎందుకో? జ్ఞానము చేత. కానీ ఆ జ్ఞానాన్ని ఏమన్నాడు? వ్యర్థం అన్నాడు. అది ఆయనకు అర్థమైనటువంటి సత్యం.
అది ఆయనకు అర్థమైనటువంటి సత్యం. విషయాలకు హేతు ఏదైనది కనుగొనాలట. దీనికి మూలం ఎక్కడుంది? ఈ పర్యావసానికి ఏవి దారి తీసినాయి? ఈ మాట యొక్క ఆంతర్యం ఏంటి? ఇది కనబడినా గ్రహించిన ఒక ఆశ్చర్యకరమైన సంగతోటి కనబడింది సొలొమోనుకి. ఒకటేదో ఇంత జ్ఞానవంతుడైన సొలొమోనుకి ఒకటి అర్థం కాలేదట. ఇంతవరకు సొలొమోను జ్ఞానం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి ఆయనకి ఏమి తెలిసి ఉండాలి? తెలియని ఏమీ లేవు అని ఉండాలి, అంతే. తెలియని ఏమీ లేవు సొలొమోను జీవితంలో. కానీ ఒక్కటి అర్థమైందంట ఆయనకి. ఒకటి ఉంది, ఒకటి ఇంకా నిలబడి ఉంది ఆయనకి. అది ఆయనకు అర్థం కాల. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటో ఒకటి ఉన్నది, 28వ వచనం. అదేమనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో ఒక్కతని నేను చూడలేదన్నాడు. ఎలాగ అర్థం చేసుకోవాలి దీన్ని? వెయ్యి మంది పురుషుల్లో ఒకడన కనబడ్డాంట, కానీ ఇంతమంది స్త్రీలలో ఒక్కళ్ళు కూడా ఆయన కనబడలేదంట. ఎవరు కనబడలేదో, ఎలాంటి స్త్రీ కనపడలేదు ఆయనకు. ఇది ఆయనకు అర్థం కాని పరమార్థం. ఇదేదో ఊరక నోటికొచ్చినటువంటి మాట కాదు. ఇంతమంది స్త్రీలలో అన్నాడు కదా, అంతమంది స్త్రీల అనుభవం ఆయనకుంది. అనుభవంతో రాసిన మాట. యెషయా గ్రంథము 55వ అధ్యాయాన్ని మనం చూస్తే 8-9 వచనాల్లో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆయన తలంపులు వేరే, మన తలంపులు వేరే. ఆయన త్రోవలు వేరే, మన త్రోవలు వేరే. ఆయన నడిపింపు వేరే, మన నడక వేరే. సామెతలు 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదివితే అక్కడ అన్నాడు, 5వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నూనెపోయినవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరు. జార స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఏ అనుభవంతో మాట్లాడాడు తెలుసా? 700 మంది ఉపపత్నులు ఆయనకి. సొలొమోను 700 మంది ఉపపత్నులు కలిగి ఉన్నాడు తన అంతఃపురంలో. వినటానికి ఆశ్చర్యం కలుగుతుందేమో, నిజం, రాజు కదా. 700 మంది స్త్రీలు తనకున్నారు తన అంతఃపురంలో. కానీ ఆయనకి ఎవరు కనపడదంట? ఒక్కళ్ళు కూడా కనపడదంట. ఎవరో, ఎలాంటి స్త్రీ కనపడలేదో, ఎలాంటి అనుభవం ఆయనకు కలిగిందో. ఎందుకన్నాడు ఈ మాట? దుష్ట మనస్తత్వంతో ఉన్నటువంటి మానవ జాతిలో మనుషుల యొక్క విశ్వాసాన్ని కానీ, మంచితనాన్ని కానీ, నీతిని కానీ, భక్తిని కానీ పాడు చేయగల సామర్థ్యత ఒక చెడ్డ మనసున్నటువంటి మనిషికి ఏర్పడుతుంది. ఒక దుస్వభావం కలిగిన వారికి ఈ శక్తి ఉంటుంది.
దుస్వభావము. సద్భక్తి పరులైనటువంటి వారు, మంచిని వెంటాడేవారు, నీతిని ప్రేమించేవారు ఈ లోకంలో కనబడటం చాలా అరుదు. జ్ఞానం గల వారు ఉంటారేమో కానీ సత్యమందు స్థిరులను కదలని వారిగా ఉండేవారు అరుదు. నేను మొన్న మధ్యాహ్నం ఒక కార్యక్రమానికి వెళ్ళాను. ఆయనకు ఒక 86 సంవత్సరాలు ఉంటాయి. రిటైర్డ్ లెక్చరర్ ఆయన. ఆయన గృహం లెక్చరర్ కాలనీలో. నాకు రోజు వాకింగ్లో కలుస్తూ ఉంటాడు. ఆయనకి నాకు పరిచయం ఏర్పడిన తర్వాత ఉదయం పూట తెల్లవారుజామున 5 గంటలకి ఒక వాక్యం వినపడుతోంది ఉదయాన్నే. ఎవరు అది అని అడిగాడు. నేను ఆయన పలానా అని చెప్పా. ఆయన వయసు ఎంత ఉంటుంది అన్నాడు. ఆయన వయసు చెప్పా. ఎంత అనుభవంతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఆ మాట్లాడే వ్యక్తిని అభినందిద్దామని 2-3 సార్లు చర్చి దాకా వెళ్ళాను. కానీ లోపలికి వెళ్ళడానికి నాకు ధైర్యం సరిపోక, నేను వెళ్తే ఆయన డిస్టర్బ్ అవుతాడేమోనని చెప్పి నేను వెళ్లకుండా రోజు అదే సమయానికి లేచి ఆ మాటలు వింటా ఉన్నానని ఆయన అన్నాడు నాతోటి. పాపం వెర్రివాడు ఆయన. ఆయనకి తెలియదు ఆ మైక్ ఆపమని, చాలామంది డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి చెప్పేవాళ్ళు సమీపంగా ఉన్నారని. ఆ మాటలు చాలామందికి ఉదయం పూట ఎలా ఉన్నాయా, కొంతమందికి డిస్టర్బెన్స్గా ఉన్నాయంట. ఇంకొక ఆయన 87 సంవత్సరాల వయసు గల ఒక లెక్చరర్ నాతో అన్నటువంటి మాట ఏమిటంటే, ఆ మాటలు చాలా లోతైన అనుభవ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలియజేస్తున్న పదాల్లాగా నాకు ప్రతి పదం అనిపిస్తోంది. అందుకే ఉదయాన్నే లేచి ప్రతిరోజు నేను ఆ మాటలు వింటూ ఉన్నాను. ఇంట్లోంచి బయటకు వస్తూ ఆ ప్రసంగం పూర్తయ్యేదాకా వాకింగ్ చేసిన తర్వాత నేను నా పనిలోకి వెళ్తా ఉన్నాను అని అన్నాడు. ఒక విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి, గ్రహింపు చేసుకోవడానికి జ్ఞానము ఎంత అవసరమో ఆయన ఆ మాటలు కొనసాగిస్తూ అన్నాడు. ఆ మాటలు ఎందుకంత పదునుగా ఉన్నాయి అనంటే, ఆ మాటలు సత్యము అని అన్నాడు ఆయన. సత్యం అనేటువంటి పదం సాధారణంగా ఎవరు వెంట వస్తుంది? సువార్త ప్రకటించే వారి వెంటే వస్తుంది. క్రైస్తవ జ్ఞానము లేకుంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి ప్రాథమికమైన అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే సత్యం అనేటువంటి పదం వాడుతుంది. వాళ్ళే వాడగలరు. కానీ ఆయన ఆ ప్రసంగం అంతటి వెనకాల సత్యం ఉన్నది. ఆ సత్యాన్ని మనుషులు ఎవరు మార్చలేరు అని ఒక లోతైనటువంటి ప్రసంగికుల్లాగా ఆయన నాతో మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యానికి గురైంది. మనుషులు ఒక విషయాన్ని నమ్మినా నమ్మకపోయినా సత్యాన్ని ఎవరు ఇంకొక ఆధారంతో రుజువు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకది ఈ మనుషులు నమ్ముతున్నారంటే అది సత్యము కనుక. ఆయన నాకు ప్రసంగం చేసినట్టుగా నాకు అనిపించింది. సొలొమోను మాట్లాడుతున్నాడు. జ్ఞానం వద్ద నుంచి తన దృష్టి సత్యం వైపు మరలి అది మన ముందు ప్రతిష్ఠిస్తా ఉన్నాడు. జ్ఞానం చేత తెలుసుకున్నాడు, జ్ఞానాభ్యాసము కూడా చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆయనకు ఒక విషయం అర్థం కాల. జ్ఞానము కలిగి ఉండటం వేరు, జ్ఞానాభ్యాసం చేయటం వేరు. జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటుని కానీ సత్యమైనది లోతుగాను పరిశీలన చేయగలవాడేవాడు. ఎవరు చేయగలరు? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మనం చదివితే అక్కడ
సొలొమోను ఎంత లోతైనటువంటి అనుభవంతో తన స్వానుభవాన్ని మిళితం చేసి చెప్పినటువంటి మాట అది. ఒక్కళ్ళు కూడా తనకు కనబడలేదంట తన అనుభవంలో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి, మనిషి ఈ విధమైనటువంటి సందిగ్ధతలో అనగా జ్ఞానానికి సత్యానికి మధ్యలో నలిగిపోవడానికి కారణం దేవుడైతే కాదు. ప్రసంగి 31వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే, సామెతలు 31వ అధ్యాయము మనం చదివితే 10 నుండి, ఎవరో ఒక్కళ్ళు కూడా కనపడలేని చెప్పాడే, అంతమందిలో ఒక్కళ్ళు కనపడదంట. ఎవరు కనపడలేదు దానికి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనవి. ఇక్కడ ఎన్ని ముత్యాలు ఉన్నాయో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఎంతమందితో ఆయనకి సంబంధం ఉంది? ఒక్కళ్ళు కూడా కనపడదులే ఆయనకి. 701 అయి ఉండొచ్చాం బహుశా. ఆ నంబర్ దాటితే ఏమైనా కనబడేదేమో. కానీ ఆయన అనుభవంలో గుణవంతులైనటువంటి పురుషులు కనబడ్డాయేమో, కానీ ఒక్కరు కూడా ఆయన కనపడలేదట. ఏం పరిశీలన చేశాడో తెలీదు. మనం దాని గురించి లోతుగా ఆలోచన చేయకపోవట్లేదు. కానీ ఆయన అనుభవం అంతా రంగం నుంచి మాట్లాడుతున్న మాటల్లో ఒక్కళ్ళు కూడా దాన్ని కనపడలేదని సొలొమోను చెప్పిన తర్వాత మనం దాన్ని కొట్టేయడానికి ఏమాత్రం ఆస్కారమే లేదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఈ అధ్యాయం అంతా కూడా చాలాసార్లు చదివే ఉండుంటాం. ఎప్పుడైనా ఈ అరుదుగా ఉన్నటువంటి గుణవతి అయిన భార్యగా నేను ఉండాలని ఎప్పుడైనా సోదరులు అనుకున్నారు లేదా? అనుకునే ఉంటారు చాలాసార్లు. చాలామంది ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ గుణవంతులైనటువంటి వారిగా మార్చబడటానికి. సొలొమోను ఏమో అరుదు అన్నాడు. అంటే అసలు లేరని కాదు, ఉంటారు ఎక్కడో. ప్రియమైన వాళ్ళారా, మనిషి యొక్క జీవితాన్ని జ్ఞానము, అనుభవము, సత్యము, అభ్యాసము, ఈ గొప్ప గొప్ప పదాల మధ్య స్ట్రక్ అయి ఉంది. జ్ఞానము, అనుభవము, అభ్యాసము, సత్యము. ముగింపు మాత్రం సత్యమే. ఎందుకంటే అది జ్ఞానము కంటే, జ్ఞానాభ్యాసము కంటే, జ్ఞానం వలన కలుగు అనుభవం అంతటి కంటే లోతైనది గనుక, అది బహు దూరమైనది కనుక. సత్యము ఎంత దూరమైనదో, ఎంత లోతైనదో చెప్తాను ఒకే ఒక మాటలో. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు నమ్మినా నమ్మకున్నా, ఎవరికి అర్థమైనా అర్థం కాకున్నా, యేసు ప్రభు సత్యం. ఆయన కేవలము ఒక వ్యక్తి కాదు, మానవ జాతికి ఆశ్చర్యాన్ని, అబ్బురాన్ని కలుగజేసే వ్యక్తిత్వం ఆయనదే. ఆయన నచ్చకపోవడానికి కారణం ఒకటే, ఆయన నీకు అర్థం కాకపోవడం. ఈ లోకంలో ఎవరైనా సరే యేసు ప్రభుని అంగీకరించలేదా? అతను తత్వవేత్త కావచ్చు, మేధావి కావచ్చు, పండితుడే కావచ్చు,
సైంటిస్టే కావచ్చు, ఎవరైనా కావచ్చు. యేసు ప్రభు నచ్చలేదా? యేసు ప్రభుని అంగీకరించలేదా? దాని అర్థం ఏంటంటే నీకు ఆయన అర్థం కాలేదని, నువ్వు ఆయనను చదవలేదని. ఆయనను చదివిన, ఆ సత్యాన్ని గ్రహించిన, అర్థం చేసుకున్న, ఆయనను గాక వెంబడించడానికి పరిపూర్ణమైన యోగ్యమైనటువంటి వ్యక్తి ఈ భూమి మీద మరెవరో కనబడరు. ఇదేదో మత సంబంధమైనటువంటి పక్షపాతంతో మాట్లాడుతున్న మాట ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే యేసుని అమితంగా ఇష్టపడ్డ వాళ్ళలో అన్య మతస్థులు ఉన్నారు. ఉన్నాడు. భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి గాంధీజీ గారు ఇష్టపడే అత్యంత గొప్ప ఉన్న వారిలో మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఎంత ఇష్టం అంటే యేసు ప్రభు ఆయనకి, తన దేశానికి స్వతంత్రం రావడానికి ఆయన మూలవాక్యాన్ని వాడుకున్నాడు. అహింస యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు ఆయన. సౌత్ ఆఫ్రికాలో అవకాశం వచ్చింది ఆయనకి బైబిల్ చదవటానికి. అక్కడ ఆయన బారిస్టర్గా అనగా అడ్వకేట్గా చదువుకుంటున్న రోజుల్లో చాలా పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం ఏర్పడితే ఆ పుస్తకాల మధ్యలో చదివిపడ్డటువంటి ఒక పుస్తకం బైబిల్. అందులో తన జీవితానికి, తన ఉద్యమానికి, భారతదేశ భవిష్యత్తుకి అవసరమైనటువంటి ఒక పాయింట్ దొరికింది. ఏంటదంటే అహింస, నాన్ వైలెన్స్. అందుకు చెప్పాడు, ఈ చెంప కొడితే ఈ చెంప చూయించమని. ఈరోజు చాలామందికి హేళనగా మారిపోయింది అది. ఎంత హేళన, ఎంత అజ్ఞానమో, ఎంత వెర్రితనమో ఒకే ఒక స్టేట్మెంట్లో మీకు చెప్తాను చూడండి. ఎంత వెర్రితనమో. గాంధీజీ గారే లేకపోయి ఉంటే భారతదేశానికి 30 ఏళ్ళ ముందే స్వాతంత్రం వచ్చేదంట. ఈ స్టేట్మెంట్ వాడిన వారు ఎవరో తెలుసా? ఇప్పుడు చాలా మేధావులుగా పిలువబడుతున్నవారు. అయిపోయింది కదా, అది గతం కదా. ఇప్పుడు వెనకెళ్ళి ఎవరు చూడలేరు కదా. పాపం గాంధీజీ గారే లేకపోయి ఉంటే భారతదేశం స్వాతంత్రం ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళ ముందే వచ్చేదట. మరి అప్పుడేం చేశారు? ఎంత వెర్రితనం. అయితే గుర్తుపెట్టుకోండి, మనుషులు అలాగా అనగలరు. ఎందుకంటే చరిత్రను తిరగ రాయలేరు కనుక. చరిత్ర మీద బురద చల్లగలరు, చరిత్రను వక్రీకరించగలరు, కానీ చరిత్రని, సత్యాన్ని చెరపటం ఎవరి వల్ల కాదు. చెరపటం సాధ్యం కాదు, కానీ చెరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి జీవితాలు అలాగే అంతమవుతాయి. ఎందుకు తెలుసా? సత్యం అని రుజువు చేయడానికి ఇంకొక సత్యాధారం అక్కర్లా. సత్యమని రుజుపరచడానికి ఇంకొక సత్యాధారం అవసరం లేదు. ఇట్ క్యాన్ స్టాండ్ బై ఆన్ ఇట్ సెల్ఫ్. అది దాన్నే రుజువుపరుచుకోగలదు, తనకు తానే రూఢి చేసుకోగలదు. ఈ జ్ఞానము లేక మనుషులు ఎన్నో దుష్కార్యాలకు పాల్పడుతున్నవారు చరిత్రలో ఆనాటి నుండి ఈనాటి వరకు ఉంటూనే ఉన్నారు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చదివితే, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనంలో లాగా రాయబడింది. దేవుడైన యెహోవా సెలవిస్తున్నటువంటి మాట, నా జనుల వివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. ఎవరంట వీళ్ళెవరు? యెహోవా అంటున్నాడు, నా జనులు అంటున్నాడు. దేవుని స్వజనులకి
ఏముందో ఏం లేదో మాట్లాడుతున్నాడు. వారు అవివేకులట, వారు మూఢులైన పిల్లలట, వారికి తెలివి లేదు, కీడు చేయటం తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలు. మీకు ఇప్పుడు దగ్గర ఇలాంటి వాళ్ళకి కీడు చేయడం తెలుసు, మేలు చేయడానికి బుద్ధి సరిపోవట్లా. తన ప్రజలైనటువంటి వారి గురించి దేవుడని యెహోవా మాట్లాడుతున్న మాట ఇది. ఇలా బాగా ఆలోచించాలి. మన చుట్టూ జరుగుతున్నటువంటి సంగతులను, లేకుంటే మన చెవికి వినబడుతున్నటువంటి మాటల యొక్క లోతుపోతులను, ఆంతర్యాలని, వాస్తవాన్ని గ్రహించడానికి ఎంతో జ్ఞానం అవసరము, జ్ఞానాభ్యాసం అవసరము. అయితే వాటికంటే గొప్పది సత్యం. వాటికంటే లోతైనది సత్యం. సొలొమోను ఈ అధ్యాయులు అంటున్నాడు ఈ మాటల్లో, 19వ వచనంలో ఏ జ్ఞానాన్ని అయితే రూఢిపరిచాడో 23-24 వచనాల్లో ఆ జ్ఞానమే నిష్ప్రయోజనాన్ని చేశాడు. అక్కడ జ్ఞానం అవసరమైంది, కానీ ఇక్కడ జ్ఞానం కన్నా ఒక బలమైనది ఆయన ముందుకు తెస్తా ఉన్నాడు. అది సత్యం, అది లోతైంది. దాని కొరకు జ్ఞానాభ్యాసం చేసినా సరే ఆయనకు అర్థం కాని ఒకటి ఉంది. ఆ అర్థం కాని దాంట్లో ఎక్కడి నుంచి ఆయనకు అర్థం కాలేదంటే ఆయన అనుభవంలో నుంచి అర్థం కాల. ఏదన్నా ఒక విషయాన్ని లోతుగా పరిశీలన చేసినా సరే, స్వానుభవం కలిగినా సరే ఆయనకు ఒక సంగతి అర్థం కాలేదు. అయితే ముగింపు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ సంభవించినా, ఎన్ని జరిగినా, ఎన్నిటికి సాక్షాత్కారంగా నిలబడ్డా. 29వ వచనం, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అల్టిమేట్గా మనుషులు మాత్రం ఎలా పుట్టారట? యథార్థవంతులుగానే పుట్టించారట. కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వివిధమైన తంత్రాలు వాళ్ళు కల్పించుకున్నారు. ఏదుండగా? జ్ఞానం ఉండగా, జ్ఞానాభ్యాసం ఉండగా, దానివల్ల వచ్చిన అనుభవం ఉండగా, అంతేకాదు దానికంటే బలమైన సత్యాధారం ఉండగా తంత్రాలు కల్పించుకోవటం మానవ జాతికి సహజమైపోయింది. మాయ మాటలకు పలుపోవడం మనుషులకు అలవాటైపోయింది. మోసపూరితమైన జీవితాన్ని జీవించడానికి మనిషికి జీవనాధారం అయిపోయింది. కానీ దేవుడు మనకు సత్యాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. అంతమంది స్త్రీలతో తనకు అనుభవం ఉన్నా సరే వారిలో ఒక్కరైనా సరే ఆయనకు గుణవంతురాలు కనపడలేదట. అది ఎలాంటిది? నేను ఒక మాట చెప్పాడు, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేదట. అది మరణం కంటే ఎక్కువ దుఃఖం కలుగు చేసింది. 26వ వచనం, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. నమ్ముతారా మీరు దీన్ని? మరణం కంటే ఎక్కువ దుఃఖం కనబడిందంట ఆయనకి. అదేంటంటే మనుషులను పాపం వైపు ప్రలోభపెట్టి లాగేటువంటి ఒక దుస్వభావం. ఇంతకుముందు శ్యామ్ గారు చెప్పారు కదా, విశ్వాసానికి ఏది అవసరం? శోధన. అది అవసరమని నీకు తెలియదు, నీకు అవసరమని దేవునికి తెలుసు. అందుచేత దాన్ని నీ జీవితంలో అనుమతిస్తాడు. నువ్వు దేన్ని విడిచిపెట్టావో దానికి సంబంధించినటువంటి శోధన నీకు ఎప్పుడు అందుబాటులో దగ్గరగా ఉంటుంది. నువ్వు దాంతో ఆటలాడుకునే ప్రయత్నం చేసావనుకో, నీ జీవితం తిరగబడుతుంది. దాని నుంచి పక్కకు వచ్చే ప్రయత్నం చేయి, దాన్ని జయించే ప్రయత్నం చేయి. నువ్వు జయించలేదా, అది మరణం కంటే ఎక్కువ దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి.
మరణం కంటే ఎక్కువ దుఃఖం కలుగు చేస్తుంది. ఈ భూమి మీద మనుషులందరూ భయపడేది దేనికి? మరణానికి. కానీ మరణం కంటే ఎక్కువ దుఃఖం కలుగు చేసేది ఒకటి ఉంది. ఇది అర్థం కావాలంటే ఎంత జ్ఞానం ఉండాలి సొలొమోనుకి? ఎంత జ్ఞానం ఉండాలి? ఎంత జ్ఞానం ఉంటే ఈ సంగతులు రాసి అన్నీ వ్యర్థం అన్నాడు. వ్యర్థం అని రాసి నాకు కూడా అర్థం కానిది ఒకటి ఉంది, నాకు కూడా గోచరంగా ఒకటి ఉంది, అది మరణం కంటే మరింత దుఃఖాన్ని కలుగు చేసేది. అదేమిటనగా మనుషులను పాపం వైపు లాగేటువంటి దుష్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ యొక్క మనస్తత్వం అట. అనగా పాపానికి లాగేది ఏదైనా సరే, అది ఏదన్నా కావచ్చు, నువ్వు పర్సనిఫికేషన్ దానికి ఇచ్చినా ఇకపోయినా సరే, పాపం వైపు నేను లాగేది ఏదైనా సరే, అది దేనికంటే భయంకరమైంది? మరణం కంటే భయంకరమైందన్న సంగతి మానవ జాతికి అర్థమైతే సొలొమోను కంటే శ్రేష్ఠుడైనటువంటి క్రీస్తు యేసుని వెంబడించగలుగుతావు. నువ్వు తంత్రములను కల్పించుకొనక నువ్వు ఏ యథార్థతలో పుట్టించబడ్డావో ఆ యథార్థతలో స్థిరుడుగా కదల్చబడని వాడిగా నిలబడతావు. మానవ జీవితానికి అవసరమైన సమతుల్యమైన జీవితం దీనివల్ల కలుగుతుంది. ఇది అర్థం కాకపోతే ఎన్నున్నా నీ జీవితం ఒడిదుడుకులే. ఈరోజు చాలామంది ఒడిదుడుకుల జీవితాన్ని గడుపుతున్నవారు ఏం తక్కువ నాకు, నా జీవితంలో నెమ్మది లేకుండా పోయింది అని ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏది లోటు కనపడలా, కానీ శాంతి సమాధానం లేకుండా పోయినాయి. అన్నీ ఉన్నాయి కానీ సమతుల్యత లేదు, బ్యాలెన్స్డ్ లైఫ్ లేదు. సొలొమోను ఆ సమతుల్యమైన జీవితాన్ని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. గ్రహింపు చేసుకుంటే సమతుల్యంగా బ్రతుకుదాం, గ్రహింపు కాకపోతే మరణ పర్యంతము ఒడిదుడుకులతో కొట్టుమిట్టాటమే. దేవుడు సత్యాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. అది జ్ఞానం కంటే గొప్పది, ఆ సత్యం లోతైంది, దాని వెనికి వెంటాడి అందులో స్థిరపడదాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక.